ఒక ఊళ్ళో సుందరయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను వ్యవసాయం చేసుకొని జీవించేవాడు. సుందరయ్య తల్లి తండ్రి చనిపోగా ఒంటరిగా జీవిస్తుండేవాడు. ఇలా ఎంతకాలం ఉంటావు, పెళ్లి చేసుకుంటే ఒక తోడు దొరుకుతుందని బంధువులు స్నేహితులు సలహా ఇస్తారు. అది నిజమే అనుకున్న సుందరయ్య కమల అనే అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. కానీ కమల బద్ధకస్తురాలు, తిండిపోతూ, పని సరిగా చేయకుండా ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉండేది. పగలంతా తిన్నది కూడా సరిపోని కమల అర్ధరాత్రులు కూడా లేచి తినేది. పగలంతా పొలానికి వెళ్ళి రాత్రిపూట నిద్రపోయే సుందరయ్యకి కమల అతి తిండి గురించి తెలియదు. ఓ రోజు రాత్రి దాహం వేసి నీళ్లు తాగుదామని వంటగదిలోకి వెళ్ళిన సుందరయ్య భోజనం తింటున్న కమలను చూసి ఆశ్చర్యపోతాడు. ఏంటి కమల, ఇంత అర్ధరాత్రి తింటున్నావు అని అడుగుతాడు. భర్తని చూసి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని కమల, రా సుందరయ్య రా, నేను మీ అమ్మను. నిన్ను చూడాలని ఇలా వచ్చి ఆకలేసి తింటున్నాను. ఇప్పటి నుండి నేను రోజూ ఇలాగే వచ్చి తింటుంటాను. నువ్వు మాత్రం కోడలిని ఏమనకు నాయనా అని అంటుంది కమల. కమల మాటలు విని కొంత సంతోషంగా, కొంత అయోమయంగా అనిపిస్తుంది సుందరయ్యకి. తెల్లారి లేచిన కమలను రాత్రి జరిగిన దాని గురించి సుందరయ్య అడగగా తనకు ఏమీ గుర్తులేదని చెబుతుంది కమల. తన తల్లి చనిపోయిన ఇన్ని సంవత్సరాలకు ఇప్పుడు రావడం ఏమిటి, ఇలా అర్ధరాత్రి తినడం ఏమిటి, ఇందులో ఏదో తిరకాసు ఉంది, అది ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటాడు సుందరయ్య. మరునాడు పొలానికి వెళ్ళిన సుందరయ్య మధ్యలోనే తిరిగి వచ్చి కమలకు తెలియకుండా ఆమెను గమనిస్తాడు. కమల తాను రాత్రి చూసిన విధంగానే రోజంతా అతిగా తింటుందని తెలుసుకుంటాడు సుందరయ్య. కమల వేలాపాలా లేకుండా తిని ఆరోగ్యం పాడు చేసుకోవడమే కాకుండా ఆమె తినడానికి చనిపోయిన సుందరయ్య తల్లిని అడ్డు పెట్టుకోవడం సుందరయ్యకు నచ్చలేదు. ఎలాగైనా కమల చేత అర్ధరాత్రి తినడం మానిపించాలని అనుకుంటాడు సుందరయ్య. ఓ రోజు ఉదయాన్నే లేచిన సుందరయ్య కమలతో, కమలా, నీకొక విషయం చెప్పాలి. రాత్రి నాకొక కల వచ్చింది. కలలో మా నాన్నగారు కనిపించి చాలా బాధపడుతున్నారు. ఈ వయసులో నన్ను ఒంటరిగా వదిలేసి మీ అమ్మ నీకోసం నీ దగ్గరికి వస్తుంది. తాను తినడం కోసం అనవసరంగా అర్ధరాత్రిళ్ళు కోడలిని ఇబ్బంది పెడుతోంది. కొడుకు వద్ద ఉన్నది చాలు, ఇంకా వెళ్దాం రమ్మని మీ అమ్మని తీసుకెళ్తున్నాను. నాకు మీ అమ్మ తోడుగా ఉంటే సంతోషంగా ఉంటుంది. నువ్వు కోడలు జాగ్రత్తగా ఉండండి అని అమ్మను తీసుకొని వెళ్ళిపోయారు అని అంటాడు. ఇప్పుడు అమ్మని నాన్న తీసుకెళ్లాడు అని బాధగా ఉన్నా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చాలు నాకు. మా అమ్మ వల్ల నువ్వు అర్ధరాత్రి తిని ఇబ్బంది పడనవసరం లేదని కూడా నాకు సంతోషంగా ఉంది అని అంటాడు సుందరయ్య. తాను అర్ధరాత్రి తినడం కోసం వేసిన పథకం విఫలమైందని బాధపడి ఇంకా ఆ రోజు నుండి అర్ధరాత్రిళ్ళు తినడం మానేస్తుంది కమల. తాను వేసిన ఎత్తు ఫలించిందని సంతోషిస్తాడు సుందరయ్య.